వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వసారి మీ ముందుకు వచ్చాను. మే 13వ తేదీన జరుగున ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, బట్టిప్రోలు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇంకా 13 రోజులు ఉన్నాయి ఎన్నికలు. కౌంట్ డౌన్ మొదలైంది. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోవడానికి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం ఒక్క అవకాశం ఇద్దాం, ఒక్కసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది. అభివృద్ధి పదంలో ముందుకు పోవాల్సిన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక నడిచింది. అనేక కష్టాలు ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టి రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యువతరానికి కానీ భవిష్యత్తు కనిపించట్లా. ముందు చూపు ఆలోచన లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అవినీతి, సంపాదన, ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని అణగదొక్కటం, అవహేళన చేయటం, అవమానించటం ఇదే పని. అడ్డగోలుగా సంపాదిస్తా ఉన్నాడు. పోయిన ఎన్నికల్లో అధికారానికి వస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పాడు. మద్య నిషేధం కాదు కదా, మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మద్యం వ్యాపారం స్వయాన ముఖ్యమంత్రి చేస్తూ మద్యం తయారీ కేంద్రాలు నడుపుతూ జే బ్రాండ్ మద్యాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల యొక్క రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఛిద్రం చేసేసాడు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది ప్రతిరోజు అవహేళనకు గురవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, రాష్ట్రం నుంచి పారదోలాలని ఎవరైతే ఓట్లేసి అందరం ఎక్కించారో ఆ వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఇవాళ ముఖ్యంగా యువతరానికి భవిష్యత్తు కావాలన్నా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ముందు చూపు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నా. నేను 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నన్ను మీరందరూ ఆదరించండి, ఓట్లేసి గెలిపించండి, మరో 5 ఏళ్ళు మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా. గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏదన్నా ఈ రాష్ట్రంలో కానీ, మన నియోజకవర్గంలో కానీ, గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలంటూ జరిగితే ఆ రోజుల్లో జరిగింది తప్ప ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అనేది కించిత్ కూడా కనపడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అవినీతి మాందం తాండవిస్తూ ఉంది ఎక్కడ చూసినా. ఇవాళ మీరు చూశారు, మరి 3వసారి పోటీ చేసి నా మీద గెలిచిన ఆయన 4వసారి పోటీ చేయకుండా ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఎక్కడి నుంచో ఊడిపడ్డారు. వలస పక్షులు వచ్చినాయి రాష్ట్రం నియోజకవర్గంలోకి. నియోజకవర్గాన్ని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని కష్టాల్లో సుఖాల్లో గెలిచినా ఓడినా మీలో ఉండే వ్యక్తిగా నాకు ఓట్లేసి గెలిపించమని చెప్పి మరీ అభ్యర్థిస్తా ఉన్నాను. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కథం తొక్కి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఎంతో ఇష్టంగా అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ఆవశ్యకత ఇవాళ చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో పదవులు ముఖ్యం కాదు.
రాష్ట్రం భవిష్యత్తు ముఖ్యం అనేది ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. గంజాయికి హబ్బుగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మంచి భవిష్యత్తు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకు పోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి నన్ను ఆశీర్వదించండి. నాతో పాటు జనసేన పార్టీ సమన్వయకర్త సోదరుడు ఊసా రాజేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు, స్థానిక మన సర్పంచ్ గారు అందరూ కూడా ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ బొరుగుపూడి గ్రామం ఇప్పుడు సర్పంచ్ గారు చెప్తా ఉన్నాడు, అసలు మీరు ఏం ఆలోచించే పని లేదు, 1 సైడ్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేసేస్తాం, మీకు మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి. ఖచ్చితంగా నాకు మీ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే 100% అది నెరవేరుద్దని నాకు నమ్మకం కలుగుతూ ఉంది. ఇదే ఉత్సాహం 13వ తేదీ, మే 13వ తేదీ వరకు ఉరకలెత్తించండి. ఎక్కడ కూడా పట్టు విడవకుండా మన రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడంలో, మన ప్రజల సంక్షేమాన్ని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక నూతనంగా మేనిఫెస్టో విడుదల చేశాడు. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం విడుదల చేసిన మేనిఫెస్టోకి ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. ఇవాళ అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి 4 రెట్లు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుపోతా ఉన్నాం. సంక్షేమం ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అప్పులు చేయకుండా సంక్షేమం ఏ విధంగా సంపద సృష్టించి వాటిని జనానికి పంచాలో చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు. మరి వారి నాయకత్వంలో, నేతృత్వంలో పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా తెల్లేటి కృష్ణప్రసాద్ గారిని ఇద్దరు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.